ఇదివరకటి రోజుల్లో వారానికి ఒక్కసారి నాన్ వెజ్ తినేవాళ్ళు మేడం. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోతుంది అసలు అంటే నాన్ వెజ్ లేనిదే తినడానికి ఇష్టపడడం లేదు. సో దీనివల్ల కూడా ఏమన్నా కాజెస్ ఏమన్నా అవ్వచ్చా? ఎస్, యూజువల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే చికెన్, మటన్ అనుకుంటాం కదా, దాంట్లో ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ వైజ్ చూసుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఫైబర్ ఈజ్ వెరీ లో. అండ్ అది యూజువల్గా అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చూస్తే ఇవన్నీ వేడి చేసే వస్తువులు అనమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా అయ్యే తీసుకొని మనం దాన్ని కనుక బ్యాలెన్స్ చేయకపోతే, ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ తినడం తప్పు కాదు, కానీ చికెన్ తీసుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్లో ఫైబర్ కానీ లిక్విడ్స్ కానీ కొంచెం చలువ చేసే ఫుడ్స్ తీసుకోకపోతే అది కాన్స్టిపేషన్కి లీడ్ చేసే కారణం అవుతుంది. అండ్ మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోతుంది. బయట ఫుడ్ కొనుక్కొచ్చుకొని రావచ్చు, ఇంట్లో చేసుకొని రావచ్చు. ఇంతకుముందు వీక్లీ 1 or 2 తినేది కాస్త ఇప్పుడు రోజు తీసుకుంటున్నాం అనమాట. సో రోజు ప్రోటీన్ వెళ్తుంది కానీ ఫైబర్ అనేది వెళ్ళట్లేదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ వస్తుంది.